దీవించునుగాక. యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగుంటే ఎలా చెప్పాలి? సూపర్ ఉన్నారు. కూర్చోండి. మీ సెల్ ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి. పరిశుద్ధాత్మ దేవుడు బలమైన కార్యం మన పట్ల జరిగించనై ఉన్నారు. మీకు దమ్ముంటే, మీకు మంచి మనసు ఉంటే, మీరు మంచి వాళ్ళైతే 2 చేతుల్లో జోడించి నమస్కరించి మీ కుడివైపున్న వారి వైపు చూచి యథార్థంగా నిజముగా నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. దమ్ముంటే చెప్పండి. దమ్ము, ధైర్యము, పెద్ద మనసు ఉంటే ఇప్పుడు ఎడమవైపున్న వారి వైపు కూడా తిరిగి నా మంచి యేసయ్య నిన్ను దీవించునుగాక అని చెప్పండి. మనం అందరం చాలా పెద్ద మనసు కలిగి ఉండాలని బోధించేదే బైబిల్. ఆమెన్. యేసయ్య బోధ అంత గమనిస్తే మానవులైన మనము పెద్ద మనసు కలిగి ఉండాలని బోధించాడంతే. అదే క్రైస్తవ్యం. కానీ వాక్యం తెలుసున్నవారు తెలియని వారు కూడా మనసు చిన్నదైపోతుంది. ఆరోగ్యం క్షీణిస్తే ఆర్గన్స్ అన్నీ చిన్న అయిపోతే అది మరణానికి దారితీస్తుంది. మన మనస్సాక్షి, మన మనసు ప్రతిదినము వృద్ధి చెందుతూ ఉండాలి. ఎలాగుండాలి? అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఈరోజు ఉన్నటువంటి కొద్దో గొప్ప స్వార్థము రేపటికి తగ్గాలి, 2 రోజులకి ఇంకా తగ్గాలి. ఎప్పుడైతే వాక్యము లోపలికి వెళ్తుందో మనలో మంచి మనసు బయటకు వస్తుంది. హల్లెలూయా. అందరూ బాగోవాలి, నిజముగా బాగోవాలని మనం యథార్థంగా కోరుకోగలిగిన స్థితికి మనసు ఎదిగితే అదే దైవభక్తి, అదే క్రైస్తవ్యం. ఆమెన్. మనం ఎవరినైనా బ్లెస్ చేస్తున్నప్పుడు, ఎవరైనా ఏదైనా కొనుక్కున్నామని చెప్పినప్పుడు మనం నిండు మనసుతో వారికి కృతజ్ఞతలు చెప్పాలి, వారిని అభినందించగలిగితే. ఎవరైనా బంగారపు వస్తువు కొనుక్కున్నామని చెప్పినా, లేకపోతే భూమి కొనుక్కున్నాం, ఇల్లు కొన్నాను ఇలాగని చెప్పినప్పుడు ఎక్కడొచ్చింది, ఎలా వచ్చింది అంటాం కాదు. దేవుడు నీ మీద కృప చూపించాడు, ఇంకా ఆయన ఆశీర్వాదములకు నువ్వు వారసుగా అవ్వాలి, వారసురాలుగా అని మనం దీవెన ప్రకటించాలి. ఆమెన్. మరి జీవం గల దేవుని సన్నిధానంలో ప్రార్థనా శక్తి పరిచర్య ఈ యొక్క నూతన మాసం ఆగస్టులో మొదటి తైలాభిషేక ప్రార్థన విజయవాడలో జరిగింది. మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. విజయవాడలో బహుజన సమూహాన్ని దేవుడు తోడుకొచ్చాడు. ఆ విజయవాడ కృష్ణానది ఒడ్డున ఒక గ్రౌండ్లో జరగటం జరిగింది. మీరు చూడొచ్చు. అద్భుతముగా తైలాభిషేక ఆరాధన విజయవాడ పట్టణంలో ఘనముగా దేవుడు జరిగించారు. ఎన్నో అద్భుతమైనటువంటి కార్యములు, సాక్ష్యములు దేవుడు అక్కడ లేవనెత్తాడు. విజయవాడ పట్టణంలో వచ్చిన ప్రజలందరి కొరకు ప్రార్థన చేసి దీవెన ప్రకటించి అక్కడి నుంచి మళ్ళా నిన్నటి దినమందు తాడేపల్లిగూడెం రావడం జరిగింది. నిన్న తాడేపల్లిగూడెంలో బహుజన సమూహాన్ని దేవుడు తోడుకొచ్చాడు. బలమైన వాక్యం అనుగ్రహించారు. గొప్ప గొప్ప సాక్ష్యాలు, కవల పిల్లల్ని ఎత్తుకుని కూడా సాక్ష్యం చెప్పిన సాక్ష్యాలు నిన్నటి దినమందు ఉన్నాయి. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ జీవం ఉంటుంది. ఆమెన్. ఎక్కడ జీవం ఉంటుందో అక్కడ కదలికలు ఉంటాయి, ఎదుగుదల ఉంటుంది. జీవమున్న చెట్టు ఎదుగుతుంది, జీవమున్న మనిషి కదులుతాడు. ఆ జీవమే యేసు క్రీస్తు అయి ఉన్నాడు. ఆమెన్. ఆ జీవం ఎక్కడుంటుందంటే ప్రార్థన ఉన్న చోట ఉంటుంది. ప్రార్థన ఉన్న చోట మరణానికి దగ్గరగా ఉన్న పరిస్థితులు కూడా జీవము కలిగి మళ్ళీ ఎదుగుతాయి అన్నమాట. అందుకనే అందరి జీవితాల్లో ప్రార్థన చాలా అవసరమై ఉన్నది. మీరు ఉదయాన్నే లేచి ప్రార్థిస్తున్నారా? ఉదయాన్నే లేచి ఫోన్ చూసుకుంటాం ఫస్ట్ మనం, మెసేజ్ ఏమైనా వచ్చిందా అని. అందుకే ఆశీర్వాదాలు వెనక్కి వెళ్ళిపోతున్నాయి. ఉదయాన్నే లేచి ఫోన్ చూడటం కాదు, ఫోన్లో మెసేజ్ ఇవ్వటం కాదు. ఉదయాన్నే కళ్ళు తెరిచిన వెంటనే 2 చేతులు జోడించి, ప్రభువా నన్ను బ్రతికించావు, మరొక దినాన్ని చూడటానికి సమయం ఇచ్చావు, మీకు వందనాలు, ఈ దినమును ఆశీర్వదించు బాబు,
ఈ దినము అంతా కూడా నీ అభిషేకం నా శిరస్సు నుండి పాదం వరకు అనుగ్రహించని ప్రార్థన చేయాలి. చేస్తారా మరి? అలాగా చేసారా? పొద్దుటే లేచి భర్త ముఖం చూస్తుంది ఒక్కొక్క ఆమె. ఆడు దుప్పటి కప్పేసుకుని, సరే నువ్వు తీరా బాబు, నీ ముఖం చూడాలి ముందు. కొంతమందికి భర్తలు భార్య ముఖం చూస్తారు. మొన్న ఒక ఆయన పడిపోయాడు, దెబ్బలు తగిలినాయి. అంటే మా మిస్సెస్ ముఖం చూశానండి, అందుకు దెబ్బలు తగిలినాయి అన్నాడు. ఇప్పుడు చూడవా నన్ను? పొద్దునే చూడండి, ఎప్పుడోసారి చూసినప్పుడు పడిపోయాను, మొన్న చూశాను మళ్ళీ పడిపోయినాడు అన్నాడు. వాళ్ళ భార్యని అడిగాను, నిన్ను చూసాక పడిపోయాడంటే అలాగే చెప్తాడండి అతను. అంతే. భార్య ముఖం, భర్త ముఖం, పిల్లి ముఖం, ఆ ముఖం చూడటం కాదు. ఫస్ట్ ఎవరిని దర్శనం చేసుకోవాలి? కళ్ళు తెరిచిన వెంటనే నోరారా యేసయ్యా అని లెగాలన్నమాట. ఆమేన్. మళ్ళీ సాయంత్రం కాల సమయంలో పండుకునే ముందు ప్రార్థన చేయాలి. ఎక్కడికన్నా బయలుదేరి వెళ్ళే ముందు ప్రార్థన ఉందనుకోండి, నువ్వు వెళ్ళే పనిలో జీవము కలుగుతుంది, నువ్వు వెళ్ళే కార్యము సఫలమవుతుంది. అందుకనే మీరు ఎప్పుడు కూడా ప్రార్థనకి సమయం వెచ్చించండి. ప్రార్థన మన జీవితంలో జీవము కలిగిన కార్యాలు చేస్తుంది. మరి చూడండి, వివాహం జరిగిన 23 సంవత్సరాలు అయింది. 12 సంవత్సరాలకి దేవుడు బాబునిచ్చాడు. పుట్టిన తర్వాత మళ్ళీ తైలాభిషేకానికి వచ్చిన తర్వాత మరి ఇప్పుడు అద్భుతమైనటువంటి గర్భఫలం దేవుడు ఇచ్చాడని తాడేపల్లిగూడెంలో నిన్న సాక్ష్యం చెప్పారు. ఈ సాక్ష్యం విందాం. ఆశ్చర్యకరమైనటువంటి కార్యముల గురించి. మరి ఇంతవరకు పిల్లలు లేని వారి గురించి మనం ప్రార్థన చేసిన రీతిగా 8,000 మందికి దేవుడు గర్భఫలాలు ఇచ్చాడు. చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టండి. 8,000 ప్రవచనాలు పిల్లల కొరకు, గర్భఫలాల కొరకు. ఇంకా 2-3 వేల ప్రవచనాలు నెరవేరుతాయి. ఎస్, చూద్దాం. ముప్పట్టిపాడు నుండి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. వీరికి వివాహం జరిగిన తర్వాత 12 సంవత్సరాలకి ఒక బాబు పుట్టాడు. పుట్టిన మళ్ళీ 12 సంవత్సరాల వరకు తనకి గర్భఫలం లేదు. మొదటిగా బాబు పుట్టాడు, కానీ తనకి కొన్ని జెనెటిక్ ప్రాబ్లమ్స్ ఉండడం వల్ల తనకి ఆరోగ్యం సరిగా ఉండదు. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారని ఇక్కడ దైవజనులు ప్రార్థన చేసినప్పుడు దేవుడు అనేక మందికి గర్భఫలాలను ఇస్తున్నారని వారు విని ఇక్కడ తైలాభిషేకానికి రావడం జరిగింది. వచ్చి దైవజనులతో తను ఇలా గర్భఫలం గురించి ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు మళ్ళీ తన గర్భాన్ని తెరిచారు. వివాహం జరిగిన 23 సంవత్సరాలకి ఇప్పుడు వారు మళ్ళీ రెండవసారి గర్భవతిగా ఉన్నారు. అలానే ఇప్పుడు కడుపులో ఉన్న బిడ్డకి కూడా ముందు కుమారుడిలాగా ఎటువంటి సమస్య లేకుండా ఉండాలని వారు ప్రార్థన చేసుకున్నారు. రిపోర్ట్స్ అన్నీ నార్మల్గా వచ్చినాయని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఇప్పుడు వారు 7వ నెల గర్భిణీగా ఉన్నారని వారు చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమేన్. 20 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు తైలాభిషేక ప్రార్థనకు వచ్చి. కానీ మరొకరు సాక్ష్యం ఇచ్చారు, పెండ్లైన 20 సంవత్సరాలకి. ఈ సాక్ష్యం ఇందాం. నూతనముగా దేవుడు ఇస్తున్న గొప్ప సాక్ష్యాలు. నా పేరు పద్మ, మా చెల్లి పేరు మరియమ్మ. ఈమె చెన్నై నుంచి వచ్చింది. ఆమె పెళ్ళయి 20 సంవత్సరాలు అయింది, సంతానం లేదు. ఎక్కడ చూపించుకున్నా కానీ హాస్పిటల్ ఎంత లెక్క తిరిగినా సంతానం లేదు. ఇక్కడ ప్రార్థన శక్తి జరుగుతుందని నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు, మేము ఇక్కడ ప్రతి నెల వస్తున్నాము, నువ్వు కూడా ఒకసారి వచ్చి వెళ్ళన్నప్పుడు, వాళ్ళ భార్య భర్తలను ఇద్దరిని రమ్మన్నప్పుడు ఆ అబ్బాయి అయితే నమ్మలేదు, రాలేదు. కానీ ఆ అమ్మాయి ఒక్కతే మేము చెప్పంగా వచ్చింది. వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చి అయ్యగారి చేత ప్రార్థన చేయించుకొని అప్పుడు ప్రార్థన శక్తి ఆయిల్ది ఆ ఆయిల్ తీసుకెళ్ళి వాళ్ళిద్దరు భార్య భర్తలు తిన్నప్పుడు ఆ ఆయిల్ రాసుకున్నప్పుడు దేవుని గొప్ప కార్యం చేసి గర్భఫలాన్ని ఇచ్చాడు. అందరూ చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభువుని స్తుతిద్దాం. మరొకరికి 7 సంవత్సరాలకి దేవుడు గర్భఫలం ఇచ్చాడు, సాక్ష్యం ఇచ్చారు. అలాగే ఎస్ఐ గారికి వందనాలండి. ఇక్కడ కూడున్న సంఘ బిడ్డలందరికీ నా వందనాలండి. నా సాక్ష్యం ఏంటంటే మాది అల్లంపురం అండి. నా పేరు బాల. మరి మా పాప వివాహం జరిగి 7 సంవత్సరాలు అయితే అయ్యిందండి. మరి చాలా హాస్పిటల్ తిప్పాం, చాలా డబ్బు అయితే ఖర్చు అయింది, కానీ మరి పిల్లలైతే పుట్టలేదండి. మరి టీవీలో అయ్యగారు వాక్యం విని మరి మేము ధర్మపక్షణాల్లో పెట్టిన ఫస్ట్ నెల కాడి నుంచి మేము రావడం అయితే జరిగిందండి. మరి అక్కడికి వచ్చిన తర్వాత మరి మా పాప ప్రెగ్నెన్సీ అయ్యి 4వ నెల హార్ట్ బీట్ రాక తీసేశారండి. మరి అలాగే మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ అప్పటి నుంచి కూడా మానలేదండి. మరి ఇక్కడికి వచ్చాక మళ్ళీ ఇది 2వదండి. మరి చక్కటి పాపనైతే దేవుడు ఇచ్చి ఉన్నాడు. మరి అందుని బట్టి దేవాది దేవుడికి ఏమిచ్చి కూడా రుణం తీర్చలేమండి. మరొక సాక్ష్యం చూడండి. నిన్న తాడేపల్లిగూడెంలో 13 సంవత్సరాలకి దేవుడు వారికి కవల పిల్లల్ని ఇచ్చాడు.
వాళ్ళిద్దరిని పట్టుకొచ్చి నా దగ్గర పెట్టింది నిన్న. నేను అందరికీ చూపించి దేవుణ్ణి మహిమపరిచాను. ఆ సాక్ష్యం ఇద్దాం. మీరు చోడవరం నల్లజర్ల మండలం నుంచి ఇక్కడ తాడేపల్లిగూడెం తైలాభిషేకానికి వచ్చారు. తనకు వివాహం జరిగి 13 సంవత్సరాలు అయింది. అయినప్పటికీ గర్భఫలం పొందుకోలేదు. ఎన్నో హాస్పిటల్స్ తిరిగారు, మందులు అవి వాడారు, కానీ ఎటువంటి ఫలితం లేదు. తర్వాత వారు ఇక్కడ తైలాభిషేకానికి 2 సంవత్సరాల నుంచి వస్తున్నారు. ఏదైనప్పటికీ దేవుడే గర్భఫలం ఇస్తాడు, దైవజనులు ప్రార్థన చేస్తే అని తను ఇక్కడికి రావాలి, గర్భఫలం పొందుకునే వరకు అని నిశ్చయించుకుని తను వస్తూ ఉండగా గత సంవత్సరం మే నెలలో దైవజనులు దేవుడు నీకు కుమారుని ఇస్తున్నాడు, నువ్వు గర్భవతి కాబోతున్నావని దైవజనులు ప్రార్థన చేసి చెప్పారు. చెప్పిన తర్వాత తను జూలై నెలలో కన్సీవ్ అవ్వడం జరిగింది. కన్సీవ్ అయిన తర్వాత దేవుడు తర్వాత దైవజనులు కూడా నీకు కుమారుడు పుడతాడని చెప్పడం బట్టి దైవజనుల ప్రార్థన ద్వారా దేవుడు వారికి గర్భఫలాన్ని ఇచ్చాడు. 2 కవల పిల్లలు పుట్టడానికి దేవుడు సహాయం చేశాడని వారు సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించును. నిన్న ఆమె అన్నది, పాస్టర్ గారు ఒక్క బిడ్డ కోసం వచ్చారండి, దేవుడు 2 బిడ్డలను ఇచ్చాడండి అంది. నేనన్నాను, ఒకరిని ఉంచుకుని ఒకరిని ఇచ్చేసే, మరి 50 లక్షలు ఇస్తానని చెప్పాను. ఎంతకి 50 lakhs ఇస్తామని చెప్పాను. అవి పోయి ఇవ్వనండి బాబు అంది. మరి ఎంతైతే ఇస్తామని, ఎంతైనా ఇవ్వనండి. దేవుడు మనల్ని బ్లెస్ చేసేటప్పుడు కొంచెం ఆలస్యంగా వచ్చిన ఆశీర్వాదం సమృద్ధిగానే వస్తుంది. హల్లెలూయా. మరొక సాక్ష్యం చూపించి మీకు వాక్యంలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్ళాలనుకుంటా ఉన్నాను. సికింద్రాబాద్లో మన ఆరాధన సంఘానికి ఒక ఫ్యామిలీ ఆశీర్వదించబడి ఒక అద్భుతమైన సాక్ష్యం చెప్పింది ఆమె. వారు మన పరిచర్యలోనే వారి వివాహం చేసుకున్నారు. బిడ్డల్ని ఇచ్చాడు దేవుడు. ఒక కన్సీవ్ అయింది, గర్భంలో ఉండగానే శిశువు లోపల అంటే సిస్టమ్ ఏమీ కనపడట్లేదు. స్కాన్ చేస్తే అది ఏమీ కనపడలేదు, పేగులే లేనట్టుగా అన్నీ కొంచెం భయంకరంగా కనపడింది. అప్పుడు డాక్టర్ అన్నాడు, ఇది చాలా కొంచెం ఇబ్బందిగానే ఉంది, డెలివరీ అయిన తర్వాత మోషన్ అవ్వాలి, మోషన్ అవుతే ఆపరేషన్ చేయనవసరం లేదు, మోషన్ అవ్వకపోతే ఈ బిడ్డకి శిశువుకి ఆపరేషన్ చేయాలంటే ఆమె ఏమన్నదంటే, అమ్మ బాబోయ్, ఆ శిశువుకి ఆపరేషన్ చేయటువంటి ఇది ఎంత భయంకరమైన ప్రమాదం ఇది, నేను ఇప్పుడు ఇసాక్ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిపోతానని చెప్పి తైలాభిషేక ప్రార్థనకు వచ్చి దైవజనుడు హస్తం ఉంచి ప్రార్థిస్తే చాలు నాకు అద్భుతం జరిగిపోతుందని నమ్మింది. ఆమె ఒంగోలులో ప్రార్థనకు వచ్చి దైవజనుడా ఒక్కసారి హస్తం ఉంచండి బాబు, నేను బాగుపడతాను, నా శిశువు బాగుపడుతుంది, మళ్ళీ స్కాన్కి వెళ్ళాలి. ప్రార్థన చేసి అలాగా హస్త నిక్షేపణ చేసినప్పుడు ఆ పవర్ ఆ బిడ్డలోకి వెళ్ళిపోయి ఆ శిశువు లోపలంతా సంపూర్ణంగా బాగుపడిపోయి రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వచ్చేసినాయి. మోషన్ అయ్యింది చూడండి. ఆ రిపోర్ట్స్ 2 రిపోర్ట్లు పట్టుకొచ్చింది చూడండి. ముందు రిపోర్ట్ ఏంటి, ఏమీ లేకుండా వచ్చింది. ప్రార్థన చేసిన తర్వాత అన్నీ కలిగి ఆరోగ్యంగా వచ్చింది. ఇదే ప్రార్థనా శక్తి. ఆమెన్. యేసు మనతో ఉన్నాడు, యేసయ్య మనందరి మధ్య ఉన్నాడు. ఆయన గొప్ప కార్యాలు ఆయన చేస్తాడు. ఇంకా మరిన్ని సాక్ష్యాలు మరలా మనం చూద్దాం. చాలా సాక్ష్యాలు ఉన్నాయి. మరి మీరందరూ కూడా ప్రార్థనా శక్తి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే అందులో మన సాక్ష్యాలు, మన పరిచర్య అంతా కనపడుతుంది. ప్రియులరా, దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. చాలా వేడి ఎక్కువ ఉంది కనుక తొందరగా మిమ్మల్ని పంపించాలని అనుకుంటున్నాను. తొందరగా ముగించండి అన్నవారు చేయి పైకి ఎత్తండి. నిజంగా మీ మౌనం నిజమేనా? లోపల ఒకటి ఉందేమో, కొంతమంది పక్క చూస్తున్నారు, వాళ్ళు ఎత్తితే మనం కూడా చేయి పైకి ఎత్తుదాం. దైవజనుడా, దేవుడు నిన్ను ఎంతవరకు వాడుకుంటే అంతవరకు మాట్లాడన్నవారు 2 చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టాడు. ప్రైజ్ గాడ్. దేవుడు మిమ్మును ఆశీర్వదించును గాక. ఓకే. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. పాడదామా? యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అంత నీవే చూచుకుంటావో, అంత నీవే. పాడదాం. అంత నీవే చూచుకుంటావు. పాడాలి. అంత ఆగండి, ఈ డప్పులు ఆపుదాం.
మనం పాడదాం. దేవదూతలు మన మధ్య ఉన్నాయి. ఎవరెవరు పాడుతున్నామో, ఎవరెవరు ఎలా ఉన్నామో చూస్తాయి. దేవదూతలు ఇక్కడి నుంచి దేవుని దగ్గరికి మన రిపోర్ట్ పట్టుకెళ్తాయి. అందుకని ఉన్న నోరు, ఉన్న బలమంతా దేవుని కొరకు ఉపయోగించండి. యేసు మాతో నీ ఉండగా, చెప్పండి, గట్టిగా చెప్పాలి, మేము అలసిపోలేమయ్యా. ఎందుకంటే అంతా నువ్వే చూసుకుంటావు. దీనికి కొంచెం రాగం అంటేస్తే సరిపోతుంది. 1 2 3. ఆగండి, మొత్తం నానాజాతి సమితిలాగా అయిపోయింది. అందరం కలిసి పాడదాం, ఓకేనా? యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. మరలా యేసు, అందరూ పాడాలి. అద్భుత దేవుడవు నీవేనయ్యా, ఆలోచన కర్తవు నీవేనయ్యా. అద్భుత దేవుడవు నీవే, అందరూ పాడాలి. ఆలోచన కర్తవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. అలా యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. సమాధాన కారకుడవు నీవేనయ్యా, సర్వ శక్తుడవు నీవేనయ్యా. సమాధాన పడాలి. వెనకాల ఉన్నవారు, తోటలో ఉన్నవారు అందరూ, శక్తుడవు నీవేనయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. యేసు మాతో నీ ఉండగా మేము అలసి పోలేమయ్యా. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ప్రార్థన చేస్తే దేవుడు మీకు ఇమ్మన్న మంచి వర్తమానాన్ని నేను పొందుకున్నాను. నేను మీ మధ్యకి దానిని తీసుకుని వచ్చి ఉన్నాను. పరిశుద్ధ గ్రంథాన్ని తెరవండి. జీవం గల దేవుని సన్నిధానంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు బయలుపరుస్తున్న మాట రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయము. రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము 38, 39 ముందు చదవండి. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. 2 Kings chapter 4 verse 38, 39. బైబిల్ ఉన్న వారందరూ తెరవండి. ఎలీషా గిల్గాల్నకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. ప్రవక్తల శిష్యులు అతని సమక్షమునందు కూర్చుండి ఉండగా అతడు తన పనివానిని పిలిచి పెద్ద కుండ పొయ్యి మీద పెట్టి ప్రవక్తల శిష్యులకు కూర వంట చేయమని సెలవిచ్చెను. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోనికి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణమెరుగక దాని తీగెలు తెంపి ఒడి నిండా తీసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేసెను. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి, దైవజనుడా, కుండలో విషమున్నదని కేకలు వేసి దానిని తినక మానేరి. అతడు పిండి కొంత తెమ్మనెను. వారు తేగా కుండలో దాన్ని వేసి జనులు భోజనము చేయుటకు వడ్డించుడని చెప్పాను. వడ్డింపగా కుండలో మరి ఏ జబ్బు కనిపింపకపోయెను. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఎన్నిసార్లు హల్లెలూయా చెబితే అంత మంచిది. మీకు ఒక చిట్కా చెప్తానేనండి. మీ తలపోటు తగ్గాలంటే 7 మార్లు హల్లెలూయా చెప్పండి. కడుపు నొప్పి తగ్గాలంటే 7 మార్లు హల్లెలూయా చెప్పండి. మీకు ఏదైనా జరగాలంటే
హల్లెలూయా అని చెబితే దేవుడికి ఇష్టం అనమాట. ఆయన ఎంత బిజీగా అటు తిరిగినా నీ వైపు తిరుగుతాడనమాట. అలాగని భర్త దగ్గర కాదు, పిల్లల దగ్గర కాదు, ఒంటరిగా ఉన్నప్పుడు నీ మనసంతటితో చేతుల పైకెత్తి హల్లెలూయా హల్లెలూయా అంటే ఒక మేఘము నిన్ను ఆవరించినట్లుగా దేవుని మహిమ ఆవరిస్తుంది. వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నప్పుడు రాజుల 2వ గ్రంథము 4వ అధ్యాయం 38వ వచనంలో ఇక్కడ దైవజనుడు ప్రవక్త కనపడుతూ ఉన్నాడు. ఈ ప్రవక్త పేరు, ఈ దైవజనుడి పేరు ఎలీషా. ఈ ఎలీషా గిల్గాల్నకు తిరిగి రాగా ఆ దేశమందు క్షామము కలిగి ఉండెను. క్షామము అంటే కరువు, క్షేమము వేరు, క్షామము వేరు. క్షామము అంటే కరువు, ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి కరువు దినాల్లో శిష్యులు అతని సమక్షమును కూర్చున్నప్పుడు వంట చేయటానికి తన పనివాడికి చెప్పాడు, ఆ పొలంలోకి వెళ్ళి కూరాకులు తీసుకుని వచ్చి కుండలో పోసి ఆ కూర వండమని. దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు వెళ్ళి కూరాకులు కోయటానికి వెళ్ళినప్పుడు వెర్రి ద్రాక్ష ఆకులు కోసుకొచ్చాడు. దాని గుణం ఏంటో ఆయనకి తెలియక, ద్రాక్ష పళ్ళు తింటున్నాం కదా, ద్రాక్ష ఆకులు కూడా మంచి అని వెర్రి ద్రాక్ష ఆకులు పట్టుకొచ్చాడు. మనకి కూరాకుల గురించి బాగా తెలుసున్నది. ఎంతమందికి కూరాకులు తెలుసు? కాయగూరలు. కూరాకులు అంటే చెప్పాలి. మొదట ఆకు ఏంటి? పొగాక. కూరాకు పొగాకు కాదు. తోటకూర, గోంగూర, బచ్చల కూర, పాలకూర, మెంతికూర, చాలా తెలుసు కదా మీకు. ఇప్పుడు అందరూ కూడా, డాక్టర్లు కూడా ఆకులు తినండి మీకు ఆరోగ్యం ఉంటుందని చెప్తున్నారు. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ ఆకులు తినమన్నారు కదా, అందులో ఏట మాంసం వేసుకుని గోంగూర మటను, చికెను మటను, అన్ని మాంసాలు ఈ ఆకులతో కలిపి తింటున్నాం. ఇంకా లేనిపోని రోగాలు వస్తూ ఉన్నాయి. ప్రియులరా, ఇక్కడ దేవుని వాక్యములు ఏముందంటే, కూర కొరకు ఆకులు కోసుకొచ్చాడు దైవజనుడి దగ్గర ఉన్న పనివాడు. కోసుకొచ్చిన ఆకుల్లో వెర్రి ద్రాక్ష అనేది ఉంటుంది. దాని గుణం ఎరగక దాని ఆకులు పట్టుకొచ్చాడు. చివరికి మొత్తం సాంబార్ పెట్టాడు, పప్పుచారు పెట్టాడు, సాంబార్ పెట్టాడు, వండాడు. శిష్యులందరూ కూడా భోజనానికి కూర్చున్నారు. అందరూ ఆకలి మీద ఉన్నారు. భోజనం తినడానికి కూర్చున్నప్పుడు అది వడ్డిస్తూ ఉంటుంటే అది జబ్బు దానిలా కనపడింది. ఆ కూర ఆకులతో వండినటువంటి ఆ జ్యూస్ అంతా కూడా, ఆ కూర అంతా కూడా కుండ లోపల చేదైపోయింది. ఏమైపోయింది? అక్కడ రాశాడు క్లియర్గా, బైబిల్లో ఎంత క్లియర్గా రాసి చూడండి. 39వ వచనం. అయితే ఒకడు కూరాకులు ఏరుటకు పొలములోకి పోయి వెర్రి ద్రాక్ష చెట్టును చూచి దాని గుణం ఎరుగక దాని తీగలు తెంపి ఒడి నిండా కోసుకుని వచ్చి వాటిని తరిగి కూర కుండలో వేశాడు. తినుటకు వారు వడ్డింపగా ప్రవక్తల శిష్యులు రుచి చూచి దైవజనుడా కుండలో విషం ఉన్నదని కేకలు వేసిరి. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా చెప్పండి. భయంకరమైన చేదైపోయింది కూరంతా కూడా. కూరంతా కూడా కుండలో కూర చేదైపోయింది. బాగా గమనించండి. బలమైన వర్తమానం దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు ఈ దినాన్ని. కుండలో కూర చేదైపోతే ఆ శిష్యులందరూ కూడా భోజనం కాడి నుంచి లేచి మాస్టర్ గారు అయినటువంటి ఎలీషాకి చెప్తా ఉన్నారు, దైవజనుడా కుండలో విషమున్నది, కుండలో విషమున్నది, చాలా చేదుగా ఉంది, ఏదో జరగకూడదు జరిగిపోయిందంటే దైవజనుడు అన్నాడు, ఏ కంగారు పడకండి, కూర్చోండి అని చెప్పి కొంత పిండి తెమ్మని ఆ పిండిని ఆ కుండలో వేయగా ఆ కుండలో ఉన్న కూరంతా కూడా ఆశీర్వాదకరముగా మారిపోయింది. ఈరోజు బలమైన ఆశీర్వాదాన్ని దేవుడు మనకు ప్రకటిస్తూ ఉన్నాడు. మన కుండలో ఉన్న కూర చేదు అయిపోయిన దానిని దైవజనుడు మరి పిండి వేయగా అది పరిశుద్ధపరచబడి అది జబ్బుగా ఉన్నటువంటి ఆ కూర ఆశీర్వాదకరముగా ఆరోగ్యముగా మారిపోయింది. అంటే దీని అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే అర్థం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు నీ కష్టం ఎరిగి నా కష్టం ఎరిగి మనలందరినీ చూసే దైవ కుమారుడు భగవంతుడైన యేసు క్రీస్తు మన కష్టాన్ని ఎరిగి
తన దాసుడి ద్వారా ప్రకటిస్తున్న మాట ఏంటంటే, నీ కుండలో విషం ఉన్నదని ఏడుస్తున్నావు కదా, నీ కుండ భోజనమునికి సూచనగా ఉంది. కుండ మన బ్రతుకు తెరువుకి సూచనగా ఉంది. ఏ బ్రతుకు తెరువు లేదు, ఎటు వెళ్ళినా నాకు సరిపడట్లేదు, నా పాడి సరిపోవట్లేదు, నా జీతం సరిపడట్లేదు, నేను ఎలా బ్రతకాలి, నా బిడ్డ ఎలా బ్రతుకుతుంది, నా కుమారుడు ఎలా బ్రతుకుతాడు, ఒక ఉద్యోగం లేదు, అది లేదు అని జీవితము కుండ విషముగా జబ్బుగా మారిందని ఏడుస్తున్నాడు. నీతో దేవుడు మాట్లాడుతున్నది ఏంటంటే, నీ కుండ మీద దేవుని పరిశుద్ధ వాక్యం అనే జీవపు రొట్టె పిండి ఆయన వేస్తా ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. పిండి దేవుని వాక్యమునకు సాదృశ్యముగా ఉంది. ఇది జీవపు రొట్టె. ఏ రొట్టెది? వాక్యమే జీవపు రొట్టె. ఈ దైవ కుమారుడుగా ఇచ్చినటువంటి పరిశుద్ధ వాక్యము నీ బ్రతుకులోకి వచ్చినప్పుడు నీ కుండలో ఉన్న విషము పోతుంది, నీ కుండలో ఉన్నటువంటి జబ్బు పోతుంది. నిజముగా మీ పిండి పిసుగు తొట్టు దీవించబడుతుంది. ఇంకా మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలి ఏంటంటే, ఇంతవరకు ఏది లేదు బ్రతుకు తెరువు అనుకున్నావో అది దేవుడు ఉద్యోగముగా, ఐశ్వర్యముగా, వ్యాపారములో దీవెనగా, సమస్తములో సమృద్ధిగా దేవుడు నీకు ఇవ్వబోతా ఉన్నాడు. ఇంతవరకు ఏడ్చేవు కదా, ఏ బ్రతుకు తెరువు లేదు, ఎటెళ్ళినా మాకు మంచి జరగట్లేదు, చెడ్డ జరుగుతుంది, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకాలి, కూర్చుని తింటే కొండలు ఆగుతాయా అని ఏడుస్తున్నావు కదా. ఆ కొండలతో పని లేదు, నీవే అనేక కొండలను సృజించగలిగిన దీవెన దేవుడు నీకు ఇస్తావు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. మొట్టమొదటిగా ఈ దిన ఆశీర్వాదం ఏంటంటే, మీ ఇంటిలో నీ అన్నపు కుండలో దేవుడు ఉన్న జబ్బును తొలగించి, దోషమును తొలగించి, అది దేవుని వాక్యము ద్వారా ఆశీర్వాద కొండగా దేవుడు మార్చుచున్నాడు. నా బిడ్డ ఎలా బ్రతుకుతాడు, నా బ్రతుకేంటి, మాకు స్టాండర్డ్ ఇన్కమ్ లేదు, ఫిక్స్డ్ ఇన్కమ్ లేదు అనుకుంటున్నావు కదా. నీ కొరకే ఇక్కడ దేవుడు తన ప్రవక్తను నిలబెట్టాడు. ఆ జీవపు రొట్టె ఆశీర్వాదం ఏంటో కింద రాశాడు, చదువుదాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో రాజులు 2వ గ్రంథము 4వ అధ్యాయము. ఎప్పుడైతే దైవజనుడు ఇలా చెప్పాడో వెంటనే వారు భోజనం చేయటం మొదలుపెట్టారు. కుండలో పిండి వేసినప్పుడు ఆ చేదు కూరలు, వెర్రి ద్రాక్ష ఆకులు కూడా మంచి ద్రాక్ష మధురమైన ఆకులుగా దేవుడు మార్చాడు. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నాకు ఎరగక ఇలాంటి వాడిని పెళ్లి చేసుకున్నానని ఏడుస్తున్నావు, చేదు అనుభవం. ఆ ఎరుగక చేసుకున్నాను, జ్ఞానం లేదు ఈ భర్తకి, జ్ఞానం లేదు ఈ అమ్మాయికి, లేకపోతే ఈ మనుషుడికి వ్యాపారం లేదు, అబద్ధాలు చెప్పి పెళ్లి చేశారు, ఇంత జీతం వస్తుందని పెళ్లి చేశారు, అంత జీతం వస్తుందని పెళ్లి చేశారు, ఏమీ లేకుండా చేశారు, మోసపోయేనని చేదు కూర అనుభవంలో ఉన్న నీకు దేవుని సేవకుడిగా నా ద్వారా ప్రకటిస్తున్నది ఏంటంటే, నీ కుండలో ఉన్న విషయం అంతటిని దేవుడు తొలగిస్తా ఉన్నాడు. నీ భర్త ఆదాయము ఆశీర్వాదంగా మారుతుంది. మీ జీవితాల్లో ఉన్న చేదు అనుభవాలు పోతాయి. ఎప్పుడు పోతాయి తెలుసా? లోకమంతా కరువుతో ఉంది. ఇప్పుడు ఎటు చూసినా క్షేమము లేదు, నెమ్మది లేదు. ఏ ఇంటిలో చూసినా అప్పులు, ఏ ఇంటిలో చూసినా రోగాలు. ఏ ఇంటిలో చూసినా సమాధానం లేని స్థితి. అయితే దేవుడు ఇక్కడ నీ కొరకు ఒక దైవజనుని ప్రవక్తగా నియమించాడు. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. నా తండ్రికి దేవుడు వాగ్దానం ఇచ్చాడు, నీకు మగబిడ్డనిస్తాను, ఇస్సాకు పేరు పెట్టు. మీరు మగబిడ్డనిస్తే ఇస్సాకు పేరు పెడతానన్నాడు ఆయన. అమ్మ గర్భం ధరించింది, మగబిడ్డని జన్మించినప్పుడు ఇస్సాకుని నామకరణం చేసి ఈ దైవ భక్తి మార్గంలో నా తండ్రి పెంచడం ద్వారా ఒక ప్రవక్తగా మరలా మీ మధ్యని దేవుడు ఒక ఎలీషా వలె నిలబెట్టు ఆడుకుంటా ఉన్నాడు. నేను అనుకున్నాను, ఎలీషా చేసిన అద్భుతాలన్నీ చేయగలమా అనుకున్నాను. ఎలీషా కంటే బలమైన కార్యాలు ఈ ప్రార్థనా శక్తి ద్వారా దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఒకరోజు నేను అనుకున్నాను, నేను ఎలీషా లాగా ఉన్నానా లేనా అనుకున్నాను. ఇక్కడ అద్భుతం చేసిన ప్రవక్త ఎలీషా, ఆయన గురువు ఏలియా.
ఏలియా కంటే 2 అంతల అద్భుతాలు ఈయన చేశాడు. మరి నేను నా తండ్రికి వాగ్దానం ద్వారా పుట్టాను కదా, మా నాన్నగారు ఎక్కడ పడితే అక్కడ వాగ్దానం ద్వారా పుట్టాడు, దేవుడిచ్చాడు ఈ బిడ్డని, ఇసాకు పేరు పెట్టిన అందరికి చెప్తున్నారు. అసలు ఏంటి ఈ సంగతి, ఏముంది మన దగ్గర అని నేనే చెక్ చేసుకోవాలనుకున్నాను. బడుగుపేట ప్రార్థనకి మా నాన్నగారు పంపించారు. ఇక్కడే బడుగుపేటని పేరాచేరి దగ్గర. అక్కడికి వెళ్ళినప్పుడు అందరూ కూడా ప్రార్థనకు వచ్చారు. నేను ఆ రోజు ప్రార్థన చేసి, ఇదిగో దేవుడు నాకు వరం ఇచ్చాడంట, మా నాన్నగారికి దేవుడు చెప్పాడు, ఈరోజు నేను ఎలీషా లాగా మీ మధ్య ఒక క్రియ జరిగించబోతున్నాను అన్నాను. ఏం జరిగిస్తారన్నారు. అప్పుడు అన్నాను, నేను మీలో ఎవరికైనా పిల్లలు ఉన్నారా అన్నాను. పిల్లలు లేని వారు ఎవరైనా ప్రార్థనకు వచ్చారా అన్నాను. అక్కడ ఒక మనిషి చెయ్యి పైకెత్తింది. పైకెత్తితే నేను అన్నాను, నువ్వు లేచి నిలబడన్నాను. లేచి నిలబడమంటే నిలబడింది. ఎన్నాళ్ళైంది పెళ్ళి అంటే, చాలా కాలం అయిందండి, చాలా తిరిగాము, మాకు పిల్లలు పుట్టట్లేదు, మరి పిల్లలు ఇంక పుట్టరనేసి ఇంక డిసైడ్ అయిపోయావు. నేను అన్నాను, నువ్వు ఎదరికి రా అన్నాను. వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ప్రభువా నువ్వు నాతో ఉన్నావని నేను రుజువుపరచుకోవటానికి, నేను తెలుసుకోవటానికి మొట్టమొదటిగా ఈ కార్యం జరిగించు బాబు అని ప్రార్థన చేసి ఆమె మీద చేతులుంచి దీవెన ప్రకటిస్తుండగా, ఆ రోజు గనురాలు దగ్గర దైవజనుడు ఎలీషా ఎలా మాట్లాడాడో అలాగ నేను మాట్లాడతాను, ఇక్కడ కార్యం జరిగించాలని అడిగాను. బైబిల్ గ్రంథంలో ఇక్కడ చూడండి, బైబిల్ అక్కడే ఉంటుంది. రాజుల గ్రంథంలోనే దైవజనుడు ఎలీషా ఒక పిల్లలు లేని ఆమె గృహాన్ని చేరినప్పుడు ఆమె మంచి భోజనం పెట్టింది. ఆయన అన్నాడు, నీకేం కావాలమ్మా అంటే, ఆ దైవజనుడు దగ్గర పనివాడు ఏమన్నాడంటే, గెహాజీ మీకు పిల్లలు లేరండి అన్నాడు. వెంటనే దైవజనుడు ఆమె వైపు చూచి, మరుసటి ఏట ఇదే ఋతువున మగబిడ్డ నీ కౌగిట ఉంటాడని ప్రకటించాడు. అప్పుడు ఆమె అన్నది, దైవజనుడు అబద్ధం ఆడకు, నేను స్వజనుల్లో ఉన్నాను, నేను మా బంధువుల మధ్య ఉన్నాను, నా భర్త ముసలివాడు, మా ఇద్దరి మధ్య సరైనటువంటి విధానం లేదు, ఇది ఎలా జరుగుతుంది అంటే, నువ్వు అవన్నీ మాట్లాడకు, దేవుడు నాకు వాక్ ఇచ్చాడు, నేను ప్రకటిస్తున్నాను, మరుసటి ఏట నీ కౌగిట మగబిడ్డ ఉంటాడని చెప్పాడు. అలాగనే వెంటనే ఆమె గర్భం ధరించింది, మగబిడ్డ పుట్టాడు. ఈ చరిత్ర ఎలీషా చరిత్ర రాజుల గ్రంథంలో కనబడుతోంది. శూనేం పట్టణస్త్రాల గురించి. నేనేం చేశాను, ఈ బొడుగుపేట వెళ్ళి, మరి నాన్నకి వాగ్దానం చేసి ఇచ్చాడు కదా, నేను ప్రవక్తనా, నాకేం తెలియట్లేదు, నేను ఏదో ఒకటి ముందు ప్రాక్టికల్ చేయాలని చెప్పి నిలబడమంటే, ఆమె పేరు ఇప్పటికి బాగా గుర్తు నాకు, కుంచే సోవలమ్మ. వచ్చిందా ఈ మంచి తైలాభిషేకానికి వస్తుంది. సోవలమ్మ ఆవిడ పేరు. సోవలమ్మ రాయిలాగా వచ్చింది. అందరూ చూస్తున్నారు, బడుగుపేట ప్రజలందరూ చూస్తున్నారు. నేను కళ్ళు మూసుకుని, మరుసటి ఏట ఇదే ఋతువున నీ కౌగిట మగబిడ్డ ఉంటాడు అన్నాను. నేను ప్రకటిస్తున్నాను, దేవుని ఆత్మ బిడ్డను తాకింది, ఆమె గర్భం ధరించింది. ఆమె గర్భం ధరించిన తర్వాత 1 నెలకో 2 నెలలకో ఇసాక్ పాస్టర్ గారు ఇలాగా ప్రవచించారు, నేను గర్భం ధరించాను అని అందరికీ చెప్పింది. అందరూ కూడా చాలా సంతోషించారు. మగపిల్లడు పుట్టాలి కదా, మరి ఇప్పుడు కరెక్ట్గా 9 మాసాలు నిండినప్పుడు మగబిడ్డ పుట్టాడు. ఇప్పుడు ఆడికి పెద్దోడు కూడా అయిపోయాడు. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే, ఇలాగ ప్రారంభించినటువంటి ప్రవక్త పరిచర్య 8,000 ప్రవచనాలు ఈ రోజుకి నెరవేరింది. ఆమేన్. అంటే మనము ఎలీషా కంటే కృపాకాలములో దేవుడు గొప్ప కార్యాలు అనేక మంది సేవకుల ద్వారా జరిగిస్తూ ఉన్నాడు. ఇది దేవుని కార్యం. ఆమేన్. మరి ఈ దైవజనుడు కుండలో విషమున్నదని తెలుసుకున్నప్పుడు ఆ పనివాడిని ఏమీ అనలేదు. ఏరా తెలీదా, ఎందుకు ఆ చేదు కూరలు పట్టుకొచ్చావు, ఆ వెర్రి గుణం ఉన్నటువంటి ఆ వెర్రి ద్రాక్ష ఆకులు ఎందుకు తెచ్చావు అని అనలేదు. వారిని ఏమనలేదు, వండిన వారిని ఏమనలేదు. దైవజనుడు అన్నాడు, అందులో పిండి వేస్తే ఆ జబ్బు పోతుంది. ఆ పిండి ఏంటంటే దేవుని వాక్యం. ఆమేన్. పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారమును నేనే అన్నాడు. నేనే జీవపు రొట్టెని అన్నాడు. యేసు ప్రభు వారు ఒక సమయంలో చివరగా ఆయన సిలువకి వెళ్ళబోయే ముందు ఒక రొట్టెనెత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, ఇది మీ కొరకు నల్లగొట్టబడిన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పాను. మరి ఎలీషా పిండి తీసుకుని కుండలో వేసినప్పుడు కుండలో ఉన్నటువంటి చేదు కూర, విషముగా మారిపోయిన కూర అంతా కూడా ఆశీర్వాదకరముగా మారింది. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. చదవండి అక్కడి నుంచి కిందకి మనం చదివితే,
అక్కడ పాస్టర్ గారికి రెండవ పాయింట్ ఏంటంటే, మొట్టమొదటి పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీ ఇంటిలో శోధన, విషము, చేదు అనుభవాలన్నీ కూడా ఆశీర్వాదంగా మారుతుంది ఈ రోజు నుండి. మీ పిల్లలకి ఉద్యోగాలు వస్తాయి, వ్యాపారాలు వస్తాయి. ఇంతవరకు లాస్ అయిపోయి ఏడుస్తున్న నీ స్థితి ఒక దైవజనుడిగా నా నోట నుండి దేవుడు ప్రకటిస్తున్నాడు, ఏడవబోకు, మరలా కొత్త చిగురు పడతావు, నూతన ఆశీర్వాదాన్ని చూస్తావు, రుచి కలిగినటువంటి ఆహారమే భుజిస్తావు, నీవు భుజించగా కూడా మిగులుతుంది. రెండవ ఆశీర్వాదాన్ని మీకు ప్రకటిస్తూ ఉన్నాడు దేవుడు. ఏంటంటే ఇక్కడ దైవజనుడికి 20 రొట్టెలు పట్టుకొచ్చారు. చదువుదాం 42వ వచనం. మరియు ఒకడు బయల్షాలిషా నుండి మొదటి పంట బాపతో యవల పిండితో చేయబడిన 20 రొట్టెలను, కొత్త గోధుమ వెన్నులను, కొన్ని పండ్లను తీసుకుని వచ్చి భోజనం చేయుటకు దానిని వడ్డించమనెను. అయితే అతని పనివాడు 100 మందికి వడ్డించుటకు ఇవి ఎంతనని చెప్పగా అతడు తినగా, చూడండి, అతడంటే దైవజనుడు చెప్తున్నాడు, వారు తినగా మిగులునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. రెండవ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మొట్టమొదటి పాయింట్ ఏంటంటే, కుండలో ఉన్న విషము అంతా కూడా దైవజనుడు ప్రార్థనా శక్తి ద్వారా క్లియర్ అయిపోయింది. రెండవ ఆశీర్వాదం ఏంటంటే, 20 రొట్టెలు పాస్టర్ గారి కోసం తెచ్చాడు. కానీ ఆ దైవజనుడు ఏంటంటే, అంత కరువుగా ఉంది కదా, ఆ పనివాడికి చెప్పాడు, ఈ 20 రొట్టెలు, ఈ గోధుమల వెన్నెలు వారు కొట్టించి వారు తింటారంటే, ఆ పనివాడు అన్నాడు, ఏమండి 100 మందికి 20 రొట్టెలు ఏం సరిపోతాయి అన్నాడు. ఎన్ని రొట్టెలు? అందరు చెప్పాలి. 20 రొట్టెలు 100 మంది అంటే 100 మందికి ఏం సరిపోతాయి అన్నాడు. దైవజనుడు ఎలీషా అన్నాడు, ఇదిగో నీ వడ్డించడం మొదలుపెట్టు, అవి తినగా ఇంకా మిగులుతుంది, 100 మంది తినగా ఇంకా మిగులుతుంది. ఆ పనివాడు దైవజనుడు ముఖం చూస్తున్నాడు, ఏంటిది ఇంత ఎటకారంగా మాట్లాడుతున్నాడు ఏంటని. అప్పుడు దైవజనుడు అన్నాడు, దేవుడు నాకు సెలవిచ్చుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా కిందకి చదవండి. అక్కడ మనం చూస్తూ ఉన్నప్పుడు పనివాడు వారికి వడ్డింపగా, పనివాడు 44 వచ్చిన అండర్లైన్ చేసుకోండి. పనివాడు వారికి, అందరూ చదవాలని ఆశపడుతూ ఉన్నాను. 3 అంకులు చదివిన స్టడీ. 1 2 3. పనివాడు వారికి దైవజనుడు చెప్పినట్టుగా వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. అందరూ గట్టిగా చేతులు పైకెత్తి చప్పట కొట్టండి. 20 రొట్టెలు 100 మంది తినగా ఇంకా రొట్టెలు మిగిలిపోయినాయి. ఆ రొట్టెలు ఎలా మిగిలినాయి అంటే, దైవజనుడు జ్ఞానముగా చెప్పింది కాదు, అక్కడ కూడా అంటున్నాడు, యెహోవా సెలవిచ్చినట్టుగా పనివాడు రొట్టెలు వడ్డించగా 20 రొట్టెలు తీసి అందరికి వడ్డిస్తుంటే, మళ్ళీ ఆ పాత్రలోకి ఇంకొక 20 రొట్టెలు వచ్చేసి, మళ్ళీ ఆ 20 రొట్టెలు తీసి వడ్డిస్తూ ఉంటే మళ్ళీ ఆ పాత్ర ఖాళీగా లేక మరలా 20 రొట్టెలు వచ్చినాయి. అలాగ వడ్డించగా ఇంకా రొట్టెలు మిగిలిపోయినాయి. ఈరోజు మీకు నాకు పరలోకము నుండి దేవుడిస్తున్న గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మన జీతాలు, మన ఆదాయాలు మనం తినగా, మన పిల్లలు తినగా 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 ఇంకా మిగులు ఆశీర్వాదము కలుగుతుంది. మీ జీవితాలలో మిగులు మీరు చూడబోతా ఉన్నారు. మీ జీవితాలలో సమృద్ధి చూస్తారు. ఇంతవరకు వచ్చిన ఆదాయం రెక్కలు ధరించుకుపోతుందని ఏడుస్తున్నావు కదా, వచ్చిన డబ్బులు డోకరా పట్టుకెళ్ళిపోతున్నారు, ఇంకా చీటీ కట్టేస్తున్నావు, ఇంట్లో అన్నీ సరిపోతున్నాయి అనుకుంటున్నప్పటికీ నెల వచ్చేటప్పటికి నెలాఖరికి వచ్చేటప్పటికి ఏమీ మిగలట్లేదని ఏడుస్తున్నావేమో. ఎంత జీతమో ఇంకో 2 జీతాలు అంత ఖర్చు అయిపోతుందని ఏడుస్తున్నావేమో. ఏమో ఉన్నదంతా తినేస్తున్నావు, రేపు ఎలాగా అని ఏడుస్తున్నావేమో. పరలోకము నుండి నీ మనసు ఎరిగిన దేవుడు తన సేవకుడు ద్వారా మాట్లాడుతున్నది ఏంటంటే, నీవు తినగా ఇంకా మిగులుతుంది, మీ జీతం మిగులుతుంది,
మీ కూలి మిగులుతుంది, మీ పంట మిగులుతుంది. తరిగిపోతున్న దాన్ని ఏడుస్తున్న నీ కష్టార్జితం మిగులు మిగులు మిగులుగా ఉంటుంది. ఈ వాగ్దానము నాకే దేవుడు తన సేవకుడి ద్వారా బయలుపరచడని నమ్మితే ఆమేన్ అని చెబుతూ కేకలు వేస్తూ గోల చేస్తూ గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆ 20 రొట్టెలు 100 మందికి పంచిపెట్టగా 100 మంది తినగా ఇంకా రొట్టెలు మిగిలిపోతే పనివాడు బుర్ర పగిలిపోయింది ఒకేసారి. ఇదేంట్రా బాబు ఇలా జరిగింది ఏంటంటే, ఎందుకంటే దేవుడు సెలవిస్తా ఉన్నాడు. ఆమేన్. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతున్నది ఏంటంటే, నీ కలిగి ఉన్న కొంచెమైనను, అది చిన్నదైనను సమృద్ధిగా ఇంకా మిగులుతుంది. మీరు మిగులు చూస్తారు. మీ పిల్లల జీతాలు మిగులుతాయి, నీ భర్త కష్టార్జితం మిగులుతుంది. ఆ మిగులుతోటి నువ్వు బంగారం అన్ని కొనుక్కుంది, కానీ భూములు కొంటారు, మళ్ళా కొత్త గృహాలు కడతారు. నీ ఇంటి నుండి అనేక మందికి ధర్మ కార్యాలు చేస్తావు. దేవుడు నీకు మిగులు ఆశీర్వాదాన్ని ప్రకటిస్తా ఉన్నాడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంతవరకు ఇబ్బందులు ఉన్నాయి కదా, నేను ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ వాగ్దాన వాక్యాన్ని బయలుపరిచాడు. లాస్ట్లో అందరం చదువుదాం. పనివాడు వారికి వడ్డింపగా యెహోవా సెలవిచ్చినట్లు అది వారు తినిన తరువాత మిగిలిపోయెను. హల్లెలూయా. మిగిలిపోవటం అంటే బెండకాయ పులుసు మిగిలిపోవటం కాదు, చారు మిగిలిపోవటం కాదు. ఇప్పుడు అందరూ మిగిలిపోయిన అన్నీ అందులో పెట్టేస్తున్నారు. ఎందులోని? ఫ్రిడ్జ్లోని. అది మళ్ళీ వేడి చేసుకుని తిని మళ్ళీ పెట్టేస్తున్నారు. మళ్ళీ సాయంత్రం వేడి చేసుకుని 2-3 రోజులుగా కుళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు పాపం పక్కింటి వాళ్ళకి ఎవరికైనా వేద్దామని అప్పుడు వస్తుంది మనసు. వాళ్ళకేస్తాం, వాళ్ళకేమి ఈరోజు నట్టుకుంటాయి. వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. ఇంక చెప్పలేమంటే డాక్టరు, అసలు ఈ జబ్బు ఎందుకు వచ్చిందా అంటే, పలానా ఆమె మాకు ఈ చారు పోసింది, పులుసు పోసింది అని చెప్తారు. అప్పుడు వాళ్ళు కేసు ఎడతారు, నిన్ను పోలీసులు తీసుకుపోతారు. పులుసు పోనీ పెట్టకండి, మీరు తినేదే పెట్టండి. మీరు తినేది మంచిదని మీరు తింటారు కదా, అది పెట్టండి. కానీ కూర మిగలటం, అన్నం మిగలటం కాదు. ఇప్పుడు నీ ఇంటిలో ధనము సమృద్ధిగా ఉంటుంది. నీ ఇంటి నిండా ఆ నెలకి సరిపడగా, ఖర్చుగా సరిపడగా ఆ ప్రొవిజన్ ఉంటుంది. కిరాణా ఎప్పుడు ఉంటుంది. నీవు నీ ఇంటికి ఒక్కసారి 100 మంది వచ్చినా భోజనం పెట్టే అంత దమ్ము నీకు ఉంటుంది. రోజు 100 మంది నీ ఇంటికి వచ్చి భోజనం చేసినా నీ ఆస్తి తరగదు. అటువంటి మిగులు ఆశీర్వాదము దేవుడు సమృద్ధిని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము, నీ పాద సన్నిధిలో నిత్యము లభించెడిని దీవెనలే మాకు పరమధన్యము. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుము. పడదాం. నీ పాద మాకు పరమధన్యము. పడదాం. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా నీ పాద సన్నిధిలో నిత్యము లభించెడిని దీవెనలే మాకు పరమధన్యము. నీ దీవెనలే మాకు పరమధన్యము. తప్పట పెడదాం. పితరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా, ఇసుక ఎంత విస్తార సంతానపు కర్తగా, పితరుడైన అబ్రహాము విశ్వాసుల తండ్రిగా, ఇసుక
ఇక ఎంత విశాలమైన భూభాగము, విశాలమైన భూభాగం కలిగిన యజమానిగా పొందినట్టి ఆ దీవెన మాకసగము దేవా, పొందినట్టి ఆ దీవెన మాకసగము దేవా. యేసయ్యా నీ దీవెనలకు పాత్రులుగా చేయుమో, నీ పాద సన్నిధిలో నిత్యముల నీ దీవెనలే మాకు పరమ ధన్యము. అప్పుల కోసం ఇల్లు అమ్మాలనుకుంటున్నారా? అప్పుల కోసం బంగారం అమ్మాలనుకుంటున్నారా? అప్పుల కోసం ఏదైనా చేయాలనుకుంటున్నారా? దేవుడు ఒక శుభవార్త ప్రకటిస్తున్నాడు. నువ్వేమీ చేయకుండానే అప్పులు తీరుతాయి. నువ్వేమీ చేయకుండానే మీరందరూ భూమి కొంటారు. విశాలమైన భూభాగము వాగ్దానాన్ని బట్టి వస్తుంది అంతది. ఆమేన్. ఒంటరిగా వెళ్ళిన అబ్రహాముని దేవుడు విశాలమైన భూభాగం ఇచ్చాడు. ఎంత భూభాగం ఇచ్చాడు, ఎంత ఆశీర్వదించాడు అంటే ఆయన కనుచూపు మేర. ఏంటి గట్టిగా చెప్పండి. అబ్రహామా ఎంత కావాలన్నాడు? మీ ఇష్టం అండి అన్నాడు అబ్రహాము. చూడు, నీ కను చూపు ఎంత కనపడుతుందో అంత మేర భూభాగం నీకు ఇస్తున్నాను అన్నాడు. హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. ప్రియులరా, నువ్వు నడవలేనంత పొలం ఇస్తాడు ఆయన. నా వల్ల కాదు ఈ భూమంతా, నా పొలం అంతా తిరిగి రావటం, అలసిపోతున్నానంత ఆశీర్వాదం ఇస్తాడు ఆయన. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు ఆయన. తినగా మిగులుతుంది, సమృద్ధి చూస్తారు. భర్తను పట్టుకుని బాధ పెట్టకండి. మొగుడోడా ఏమి కష్టపడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఆ ఇంటి ఆయన చూడు, ఈ ఇంటి ఆయన చూడు, వాళ్ళు పైన స్లాబ్ వేసేసారు, వీళ్ళు తాటాకులు వేసారు, వీళ్ళు కొబ్బరాకులు వేసారు, నీకు ఏ ఆకు లేదు అని తిట్టే ఇల్లాలరా, మీ ఇంటికి దేవుడు సమృద్ధిని ఇస్తుంది. మొన్నొక ఆమె అలాగే కొట్టేసింది ఒక అతన్ని. మీరు ఎవరు చెప్పకండి. ఆయన మన ప్రైజ్ రాడని చెప్పి ఇంటికి వచ్చాడు. నా దగ్గరికి వస్తే బొగ్గ ఇలా సీరియస్ ఉంది పాపం. ఏరా ఇలా సీరియస్ ఉన్నట్టుంది ఏంటి? ఆ చిన్న దెబ్బ తగిలింది అన్నాడు. నేను అన్నాను, నిజం చెప్పు, తగిలిందా, ఎవరన్నా పీకేసారా అన్నాను. అయ్యి బాబు మీకు అన్నీ తెలిసిపోతాయండి బాబు అన్నాడు. కాదు నిజం చెప్పు, మీ ఆవిడేమైనా పీకేసిందా అన్నాను. పీకటం ఏంటంటే అమాంతంగా మీద అడిపోయిందంటే, తప్పించుకుంటే గోర్లు ఇలాగ వచ్చేసినాయి అంటాడు. మళ్ళీ అడక్కండి అన్నాడు. అడగకుండా ఉండలేను నేను. భార్యని అడిగాను, పీకేసేవా అన్నాను. పీకటం ఏంటంటే పాస్టర్ గారు, ఆడి పీక నొక్కేయలేండి. అమ్మ బాబు నన్ను ఎక్కడ నొక్కేస్తుందని భయం వేసింది. అంటే అంత స్పీడ్ మీద ఉంది బండి. ఎవరైనా స్పీడ్ మీద ఉన్నప్పుడు మనం మాట్లాడకూడదు, మౌనంగా ఉండాలి. భర్తలారా భార్యలు స్పీడ్గా ఉంటే మౌనంగా ఉండండి. భార్యలారా భర్తలు స్పీడ్గా ఉన్నప్పుడు మౌనంగా ఉండండి. కానీ పలసగా మజ్జిగ ఇవ్వండి, చల్లారేగా మాట్లాడండి. ఏ అన్నాను, ఎందుకు పీకేస్తున్నావు అతను అన్నాను. బండి వేసుకుని తిరుగుతున్నాడు పాస్టర్ గారు, ₹1 ఆదాయం లేదు. నేను ఎంత కష్టపడి తెస్తున్నానో నా డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తున్నాడు. పీకెత్తే ఉంటాడా భర్త? అలా పీకొచ్చా? భర్తలను పీక్కండి, భర్తల్ని గౌరవించండి. భార్యలారా మీ భర్తలను లోబడండి. పురుషులారా మీ భార్యలను ప్రేమించండి. ఇక మీదట సమృద్ధి మీరు చూడబోతున్నారు. సమృద్ధి ఉంటే భార్య భర్తల మధ్య గొప్ప ఆనందం వచ్చేస్తుంది. ఏదో ఒకటి సంపాదించి జాంకాయలమ్మో టమాటాలమ్మో ఒక బంగారం గాజెట్టుకు వచ్చాడు అనుకోండి, మా ఆయన ఎంత బంగారం అని ఇలాగ అంటుంది. ఆడికి మంచిగా రోజు చారే కాకుండా ఏదైనా కూర కూడా పెడుతుంది. కొబ్బరికాయలు కొన్నా, గాజులు అమ్మినా, ఇంకేంటి ఏదైనా వ్యాపారం చేసినా, టిఫిన్ చేసినా, ఏది అమ్మినా, బట్టలు కొట్టి పెట్టినా, ఏదో వ్యాపారం ఏది చేసినా ఫలించట్లేదని ఎర్రుముఖం వేసుకున్నారు కదా, మీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట మిగులు మీరు చూస్తారు. హల్లెలూయా. ఎందుకంటే దైవజనుడు చెప్తా ఉన్న మాటలో పనివాడితో అన్నాడు, 20 రొట్టెలు
100 మందికి ఏం సరిపోతాయి దైవజనుడు అంటే, రే నాకు యెహోవా సెలవిస్తున్నాడు, ఆమేన్, నేను ఎర్రోళ్ళగా మాట్లాడట్లేదు, నాకు దేవుడు చెప్పాడు, అక్కడ జరుగుతుంది. పనివాడు అన్నాడు, ఏం జరుగుతుంది అన్నాడు, వారు తినగా మిగులుతుంది. 100 మంది ఆకలి మీద ఎన్ని తిన్నా కానీ ఇంకా మిగిలిపోయింది. ఒక మాట చూపించి ముగిస్తాను. నూతన నిబంధనలు కూడా కొత్త నిబంధనలు కూడా మనకు కనబడుతుంది. మత్తయి సువార్త 14వ అధ్యాయము 17వ వచనంలో యేసు ప్రభు వారు 5 రొట్టెల్ని 2 చిన్న చేపలు, అక్కడ శిష్యులు అన్నారు, వీరికి భోజనానికి ఏం సరిపోతుందంటే యేసు ప్రభు వారు అన్నారు, అక్కడ దేవుడు సెలవిచ్చాడు అంటలేదైనా, వాటిని యేసు ప్రభు వారు ఆశీర్వదించగా అక్కడ దీవెన వచ్చింది. ఆమేన్. ఇక్కడ ప్రవక్త దేవుడు చెప్పిన మాటలు బట్టి చెప్పాడు. యేసు ప్రభు వారు ఆయనే దైవ కుమారుడు కనుక దానిని ఆశీర్వదించగా 5,000 మంది తినగా, ఇంకా పైగా తినగా 12 గంపలు మిగిలినాయి. అందరూ బైబిల్ తెరవండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 17వ వచనం. అందరు తెరవండి, మైక్లో చదవండి, మైక్లో చదవండి. మత్తయి సువార్త 14:17. ఇక్కడ మన యొద్ద 5 రొట్టెలను 5 రొట్టెలు 2 చేపలను 2 చేపలు తప్ప మరేమీ లేదని ఆయనతో చెప్పిరి. అందుకు ఆయన వాటిని నా యొద్దకు తెండని చెప్పి యేసు ప్రభు వారు అడుగుతున్నారు. యేసు ప్రభు వారు ఆ కొండ మీద మరి దేవుని వాక్యము ప్రకటిస్తూ ఉన్నారు. నేను యేసు ప్రభు వారు ఎక్కడ కూర్చుని వాక్యం చెప్పారో అక్కడికి వెళ్ళాను. నేను ఈ మాటలు చదువుతున్నాం కదా. ఇప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిలిన స్థలానికి వెళ్ళాను. 3 సార్లు వెళ్ళాను. ఆయన కూర్చున్న చోట చాలా సమయం చేతులుంచి ప్రార్థన చేశాను. నేను, ప్రభువా, ఈ అభిషేకం నాకు దయచేయి, నేను ప్రజల వైపు చేతులెత్తి నీ వాక్యం ప్రకటిస్తుండగా దీవెన సమృద్ధి వారికి దయచేయని అడిగాను. అందుకు మరొకసారి ప్రకటిస్తున్నాను, మీ గృహాలలో, మీ కుటుంబాల్లో, మీ ఆదాయములో మిగులు 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 మిగులు. ఆమేనండి, ఆమేనని చెబుతుండండి. సమృద్ధి 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 చూస్తారు. ఆ బండ మీద కూర్చున్నాడు యేసయ్య. వాళ్ళ శిష్యులు వచ్చి, అయ్యా మరి ఆకలితో ఉన్నారు, చాలా వాక్యం చెప్పారు మీరు, వారు 3 దినాల నుంచి ఏమీ లేదంటే ప్రభువారు అన్నారు, మరి మీ దగ్గర ఏదైనా ఉందా? ఒక పిల్లవాడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయని పట్టుకొచ్చాడు. శిష్యులు అన్నారు, బోడి ఏం సరిపోతాయిరా అన్నారు. యేసు ప్రభువారు అన్నారు, ఆ పిల్లల దగ్గర ఉన్న దాన్ని ఇలా తీసుకురండి అన్నారు. పిల్లలు నా దగ్గర రానివ్వండి. శిష్యులు అన్నారు, బోధకుడా, ఇక్కడ 5,000 మందికి పైగా ఉన్నారు, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఏం సరిపోతాయంటే యేసు ప్రభువారు అన్నారు, ఈ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వడ్డించడం మొదలెట్టండి అన్నాడు. ఆయన 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని 5 రొట్టెలు 2 చేపలు పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి ఆ రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చెను. శిష్యులు జనులకు వడ్డించిరి. శిష్యులు జనులకు వడ్డించెను. వారందరూ తిని, చూడండి, ఈ శిష్యులు ఏం చేశారంటే ఆ రొట్టె ముక్కలను తీసుకుని ఒకరికి వడ్డిస్తున్నారు, 2 వడ్డిస్తున్నారు. అయిపోయి నేను చూసేటప్పటికి మళ్ళీ 5 రొట్టెలు 2 చిన్న చేపలు వస్తూ ఉన్నాయి. ఇంకా రొట్టె ముక్కలు పెరుగుతూ ఉన్నాయి, చేపలు పెరుగుతూ ఉన్నాయి. ప్రియులరా, మానవుడు ఆశీర్వదించబడాలంటే ఇంకొక మానవుడు సహాయం చేస్తే పైకి రాడు. మానవుడు దేవుడు హెచ్చిస్తేనే సర్వ సమృద్ధి దీవెన వస్తుంది. మనల్ని హెచ్చించువాడు యేసుక్రీస్తే. ఆమేన్. మరి 5 రొట్టెలు 2 చిన్న చేపలు వారందరూ తిని తృప్తి పొందిన తర్వాత, తిన్నాక తృప్తి ఎప్పుడు వస్తుందో తెలుసా? హలో, మీరు చెప్పాలి, తిన్నాక తృప్తి ఎప్పుడు వస్తుంది? ఇంకో 4 రొట్టెలు బ్యాగులో వేసుకుంటే వస్తుంది. పెళ్ళిళ్ళకి వెళ్తారు, కొంతమంది కవర్లు అటుకుపోయి మాంసం పట్టుకొచ్చేస్తారు. చాలా బాగున్నాయండి మీ మా కూరలు. నాకు తెలుసున్న ఒక ఆమె ఉంది, మీరు ఎవరు చెప్పకండి. ఆమె పెద్ద ఆఫీసర్. ఎక్కడ కూటం పెట్టినా
ఆ భోజనాలు తయారు చేసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంటి యజమాని దగ్గరికి చాలా బాగున్నాయండి. ఆ చికెన్ చేశారు చూసారా, అది చాలా, అంటే దాని అర్థం ఏంటంటే ఆమె భాషలో అవి కొన్ని మాకు ఇస్తే నేను పట్టుకెళ్ళిపోతాను. నేను అంటాను ఎక్కడైనా కనపడినప్పుడు, మాట్లాడింది ఆమె అంటాను, ఆల్రెడీ మాట్లాడుతున్నారండి అని చెప్తారు మాకు కొంతమంది సేవకులు. చివరికి అందరికీ వారు మిగిలినవన్నీ ఇచ్చేస్తుంటారు. తృప్తి ఏంటంటే మనం తినకపోయినా కొంత తిని కొంత బ్యాగులో వేసుకుపోతే తృప్తి ఉంటుంది. బహుశా 5,000 మంది ఈ రొట్టె ముక్కలు తిని చేపలు తిని చెప్పరే మీరు అందరూ. ఈ బాధితులను మీలో ఎవరైనా ఉన్నారా? తృప్తి పొంది దెబ్బకి సైలెంట్ అయిపోయి నిజమే మా తోటికోళ్ళ ఇంటికాడ కార్యక్రమం చేస్తే కేక్ కట్టుకొచ్చాను పాస్టర్ గారికి ఎవడని చెప్పాడు అని అనుకోకండి. ఎప్పుడైనా సరే మనకు పెట్టింది మనం తింటే సరిపోదు, మన కోసం సెపరేట్గా కొంచెం ఎక్కువ వేసారనుకోండి. జ్యూస్ తాగినప్పుడు ఆడ కొంచెం పైన కొంచెం వేసాడు అనుకోండి, అప్పుడు ఎలా ఉంటుంది? నువ్వు 20 రూపాయలు ఇట్టి జ్యూస్ తాగింది తృప్తి రాదు నీకు. ఆ మిగిలిపోయిన చెత్త లాస్ట్లో ఉంటుంది, ఆ కొంచెం ఆ డొక్కులోది నీకు వేస్తాను రా అని సెపరేట్ నీకు వేసాడంటే నీకు తృప్తి అయిపోతుంది అంతే. హల్లెలూయా చెప్పరు, గట్టిగా హల్లెలూయా చెప్పరే. బెల్లం కాటాలో త్రాసులో బెల్లం కేజీ బెల్లం ఇచ్చేగా నీకు ఏదైనా చిన్న ముక్క పైన వేసాడు అనుకోండి, అది కిందకి వెళ్ళింది అనుకోండి, మంచిగా ఇస్తున్నాడు ఈ సావుకారు. యువతల బెల్లం మొక్క ఎక్కువ వేసాడని అనుకుంటావు, కానీ యువతల ఒక 100 గ్రాములు దాని కింద అంటించాడు ఐస్కాంతం అని చదువుతుంది నీకు. బట్టల కొట్లో రేటు అది 500 చీర అనుకోండి, సారీ అనుకోండి, అది 750 రూపాయలు పెడతాడు అక్కడ. మీకు కాబట్టి 50 రూపాయలు తగ్గించేస్తున్నానంటే తృప్తి అయిపోతుంది నీకు. తృప్తి అనేది మనకు తెలుసు కదా. అయితే 5,000 మందికి రొట్టెలు పంచిపెట్టినప్పుడు 5,000 మంది తినగా తృప్తి పొందిన తరువాత మిగిలిన మొక్కలు 12 గంపలు ఇంకా 12 గంపలు మిగిలిపోయినాయి. ఈరోజు నేను ఎందుకు ప్రకటిస్తున్నానంటే, నేను ఎక్కడ ఏది ప్రకటించినా జరుగుతుంది. వాగ్దానం ద్వారా పుట్టాను కనుక జరుగుతుంది. చాలామందికి ప్రకటిస్తున్నాను. మనం పండుగలు పెట్టబోతున్నాం. మొన్న రాజమండ్రిలో ఒక ఆమె అంది, ఏదైనా ప్రకటించి బాబు అంది. ఏం ప్రకటించనన్నాను. ఇలాగా మీరు 2-3 సార్లు ఇలా చెప్పాక ఇలా దీవించబడ్డాం బాబు అంటే, సరే 10 లక్షలు వస్తాయి పో అని దీవిస్తే వారి వ్యాపారంలో 10 లక్షలు వచ్చినాయి. ఆ 10 లక్షలు పెట్టే భర్త పెద్ద బంగారం గొలుసు కొన్నాడు. ఆ గొలుసు అట్టుకుని అందరి ముందు పెద్ద పెట్టట్టుకుని వచ్చేసారు వాళ్ళు మొన్న రాజమండ్రిలో. ఏంటి పెట్టన్నాను, దైవజనుడా 10 లక్షలు మిగులుతాయన్నావు కదా. తెలియకుండా వ్యాపారం అది అభివృద్ధి అయిపోయింది. ఆ అభివృద్ధి అయిన దాంట్లో 10 లక్షలు మిగిలితే పెద్ద హారం చేయించాను అన్నాడు. అది ఉంది అందులో పెట్టు, అదిగో చూసారు, అదిగో చూసారు, ఇదిగోండి గొలుసు. ఆమె సాక్షి చెప్తుంది అండి ఒకసారి. ఎందుకు చెప్తానంటే, ఈ రోజు నుండి మీకు మిగులు చూస్తారు. మీరు పారిపోకండి, ఎక్కడికో వెళ్ళిపోవాలనుకోకండి. మీరు ఎక్కడున్నారో అక్కడే ఆశీర్వదించబడతారు. ఈ సాక్ష్యం ఇద్దాం. నా పేరు విజయ అండి, మా భర్త పేరు వేణుగోపాలకృష్ణ అండి, మాది గోపాలపురం అండి. మేము గత 4 సంవత్సరాలు బట్టి ప్రార్థనా శక్తికి వస్తున్నామండి. వస్తున్నప్పుడు మాకేమీ లేదండి, ఎంతో చాలా అంటే చాలా ఇబ్బందులు ఉన్నప్పుడే వచ్చామండి. అయితే మేము వ్యవసాయం చేసేవాళ్ళమండి. వ్యవసాయం 20 సంవత్సరాలు బట్టి చేస్తూ ఉంటే మాకు వ్యవసాయంలో ఏమీ ఎప్పుడు కూడా అప్పుల పాలైపోయే ఉండేవాళ్ళమండి. అయితే నా యజమానికి కాలుకి చిన్న దెబ్బ తగిలిందండి. తగిలితే మేము వ్యవసాయం మానేసామండి. వ్యవసాయం మానేస్తే మా పరిస్థితులు చాలా అంటే చాలా ఇబ్బందులు పడిపోయామండి. ఇబ్బందులు పడిపోయినప్పుడు టీవీలోనే చూశానండి అయ్యగారి ప్రార్థన, ఇసాక్ పాస్టర్ గారి ప్రార్థన చూసి, అండి ఒక్కసారి వెళ్దామండి, ఎంతోమంది సాక్ష్యం చెప్తున్నారు, మనకు కూడా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు తండ్రి అని మేము అయ్యగారితో ఒక మాట చెప్పామండి. అయ్యా మేము వ్యవసాయం చేసుకుంటున్నాము, వ్యవసాయంలో నాకు ఏది కలిసి రావట్లేదండి, 20 సంవత్సరాలు బట్టి చాలా అప్పుల పాలైపోయి ఉన్నాము తండ్రి, మాకు ఏదైనా ఒక దారి చూపించాయని ఇసాక్ పాస్టర్ గారిని అడిగానండి. అడిగితే ఆయన అన్నారు, ఎక్కడ పోగొట్టుకున్నావు అక్కడే నీకు ఇస్తాడు దేవుడు పో అని అన్నారండి. అదే సంవత్సరంలో నాకు నా పుట్టింటి వాళ్ళు చాలామంది
ఒక్క కాసు బంగారం లేదని చాలా అంటే చాలా విమర్శించేవారండి. విమర్శిస్తుంటే ఆ ఒక్క సంవత్సరంలోనే 3 కాసులు నల్ల బస్సుల దండ కూడా చేయించుకున్నాను. చేయించుకున్నాక మళ్ళీ మానలేదండి. అయ్యా నేను ఈ వస్తువు చేయించుకున్నాను అని ప్రార్థన చేయించుకొని కానికిస్తానే ఉండేదాన్ని. ఏ నెల కూడా తప్పకుండా వచ్చేవాళ్ళమండి. వస్తూ ఉంటుండే మాకు దేవుడు 3 సంవత్సరాల్లో మాకు 50 లక్షల రూపాయల ఆస్తిగా ఇచ్చాడండి. మాకు ఎంతో గొప్ప కార్యాలు చేశాడండి. మేము ఎప్పుడు ఒక బేరం లైసెన్స్ కూడా కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మా దేవుడు ఇక్కడికి వచ్చాక 4 బేరం లైసెన్సులు కొనుక్కున్నానండి. 40 కాసులు బంగారం కొనుక్కున్నానండి. అంతేని మొన్న నెలలో అయ్యగారితో ప్రార్థన చేయించుకొని కానికిచ్చి, అయ్యా మేము ఈ సంవత్సరము వ్యాపారం చేస్తున్నామయ్యా, మరి నాకేమి ఇస్తారో నాకు తెలియదు కానంటే అయ్యగారు ఒక్క మాట అన్నారు, 10 లక్షలు పట్టుకొని వస్తావు అన్నారు. అప్పుడు అయ్యగారిని ఇదేంటి 10 లక్షలు అంటే వ్యాపారంలో అంత లాభం రాదు కదా, అయ్యగారు ఇలాగంటున్నారేంటో అనుకున్నాను. మేము అనుకున్న 5-6 లక్షలతో వస్తువు కొనుక్కుంటానని ఆశపడ్డాను. అయితే దైవ సేవకులు అన్నట్టు 10 లక్షలతో ఈ వస్తువు అండి 2 చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. దేవుడు నాకు ఇచ్చాడండి. తండ్రి ఎంతో గొప్ప దేవుడు అండి. అయ్యత్ గారితో మాట ప్రతి మాట కూడా మాలో ఫలిస్తుందండి. మేము ఇంకా చేసుకునే వ్యాపారంలో కూడా దేవుడు మాకు తోడై ఉండాలని. ప్రైజ్ గాడ్. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇక్కడ చదువుతున్నాను, ఒక ప్రవక్తగా ప్రకటిస్తున్నాను, కార్యాలు జరుగుతూ బయటకు వస్తావు. ఆమేన్. ఈరోజు మీకు ఆ మాట ఎందుకు చూపించారంటే మీకు విశ్వాసము బలంగా ఉంటుందని. మీ జీవితాల్లో 12 గంపల ఆశీర్వాదం ఉంటుంది, అన్ని రకాలుగా మిగిలుంటుంది. అక్కడ దైవజనుడు 20 రొట్టెలు 100 మందికి పంచిపెట్టగా ఇంకా మిగులుతుందని చెప్పాడు. మిగిలింది. యేసు ప్రభు వారు శరీరధారికి వచ్చినప్పుడు 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టగా 12 గంపలు మిగిలిపోయింది. ఆమేన్. అందరూ తినగా తృప్తి పొందగా 12 గంపలు మిగిలినాయి. ఈరోజు మీరందరూ మీ పిల్లలు, మీ కుటుంబాల్లో, ఉద్యోగాలు, వ్యాపారాలు, పాడి పంటల్లో తృప్తి కలిగి మిగులుతో సాక్ష్యం ఇస్తారు. ఆత్మదేవుడు మీకు తోడైండును గాక. ఎక్కడున్నవారు అక్కడే లేచి నిలబడండి. ఆశీర్వాదంతో మనం వెళ్ళబోతూ ఉన్నాం. ఎటు చూసినా మిగిలే. ఇంతవరకు తరుగు, ఇక మీదట మిగులు చూస్తాం. ఏది చేసినా, వ్యవసాయం చేస్తే తరుగు, ఏ కార్యక్రమంలోకి వెళ్ళి ఒక పెద్ద మనిషిగా ఉన్నా సిగ్గుపరచబడి రావటం, ఆరోగ్య విషయంలో బలహీనపడిపోవటం, శాంతి లేదు, నెమ్మది లేదు. కానీ దేవుడి దినాన్ని నీ మనసు ఎరిగి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బంగారమైన ఏదైనా సమృద్ధిగా ఇస్తాడు. కానీ ఆయనను గుండె నిండా చేర్చుకుంటావా? ఎక్కడున్నవారు అక్కడ 2 చేతులు పైకెత్తి, 2 చేతులు పైకెత్తి, తలలు పైకెత్తి ఐశ్వర్యం ఇచ్చే యేసు వైపు చేతులు ఎత్తుదాం. 2 చేతులు పైకెత్తి, నువ్వు ఇన్ని ఆశీర్వాదాలు ఇస్తావు కదా, నీవు నా గుండెలో ఉండాలయ్యా. నువ్వు పాపాలు క్షమిస్తావు కదా బాబు, నీ ఎదుట నేను చేసిన ప్రతి పాపమును, దోషమును క్షమించు. మీరందరూ ప్రార్థన చేయండి. నా పాపము క్షమించి యేసయ్యా, నా చేతులతో చేసిన పాపదోషాన్ని క్షమించి నన్ను పరిశుద్ధపరిచి. అందరూ అడగండి, నా పాపము క్షమించు, ఇక నేను పాపము చేయను. మన పాపముల కొలకే యేసుక్రీస్తు వారు సిలువలో యాగమైపోయారు, రక్తాన్ని కార్చారు. ఆ రక్తం ద్వారా మన పాపముకి విమోచన కలిగింది. చేతులు దించండి, నమస్కరించండి. తెలుసో తెలియక ఏదైనా తప్పు చేసేవా, పాపం చేసేవేమో. మనం ఏదో సమయంలో తప్పిపోతుంటాం. ఈ రోజు నుండి నేను తప్పిపోను బాబు, నీ బిడ్డగా ఉంటాను, నీ బిడ్డగా ఉంటాను. నా ఇంటికి నువ్వు యజమానుగా ఉండాలి. నా భర్తకి, నాకు, నా బిడ్డలకి నీవు కాపరిగా ఉండాలి. నీవు దేవుడిగా ఉండాలి. నీవుంటే మాకు చాలు, నీ సన్నిధి ఉంటే మాకు చాలు. అయ్యా నీ రక్షణ నాకు దయచే. అందరూ ప్రార్థన చేయండి. ఇప్పుడు 2 చేతులు తలపైన పెట్టుకోండి. అందరూ కూడా 2 చేతులు తలపైన పెట్టుకోండి. నన్ను 2 అంతలుగా ఆశీర్వదించు. ఈ రోజు నుండి మిగులని చెప్పావు నీ దాసుడి ద్వారా. మిగులు ఎలాగుందో నేను చూడాలి, నేను సాక్ష్యం ఇవ్వాలి, అనేక మంది ఎదుటి సాక్షిగా ఉండాలి.
నేను మిగిలి ఉన్నాను, నేను ఫలించి ఉన్నాను. నా కుండలో విషము పోయింది, నా ఇంటిలో శోధన పోయింది, నా బ్రతుకు తెరువు దేవుడు ఆశీర్వదించాడు. దేవుడే నాకు దారి చూపించాడు. నన్ను ఆశీర్వదించు బాబని ఎక్కడున్న వారు అక్కడ 2 చేతులు పైన ఎత్తుకుని నన్ను ఆశీర్వదించు, ఆశీర్వదించు. నా శిరస్సు నుండి దీవెన మెండుగా దయచేయి. అందరూ కూడా 2 చేతులు తలపైన పెట్టుకోండి. ఏడుస్తున్నావా? నిజముగా నాతోనే మాట్లాడాడని అనుకుంటున్నావా? ఎస్, నీతోనే మాట్లాడాడు ఆయన. ఎంత కష్టపడుతున్నాను, ఎన్ని తిరుగుతున్నాను, ఎన్ని ఆలోచన చేస్తున్నాను, ఎన్ని ప్లాన్స్ చేస్తున్నాను, ఏది సక్సెస్ అవ్వట్లేదు. ఏదైనా చివరి వరకు వచ్చి ఆగిపోతుంది. ఏంటి పాపము? ఏం పాపం చేశాను బాబు అని ఏడుస్తున్నావా? ఏ దోషం ఏలుబడి చేస్తుంది బాబు? నాకు ఎవరున్నారయ్యా, నాకేముంది బాబు అని ఏడుస్తున్నావా? నీ పాపాన్ని ఆయన క్షమిస్తా ఉన్నాడు, నీ దోషాన్ని ఆయన క్షమిస్తా ఉన్నాడు. నన్ను పరిశుద్ధపరచు బాబు అని అడుగు. ఇక మీదట చివరగా వచ్చి ఆగిపోయినవి ప్రారంభమవుతుంది, మళ్ళీ విజయం అవుతుంది, విజయం అవుతుంది. విజయాన్ని చూస్తావు. ఏడ్చిన రోజులు ముగించబడ్డాయి. ఇక మిగులు మిగులు సమృద్ధి, 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 ఆ సమృద్ధి చూస్తావు. దైవాశీర్వాదాన్ని చూస్తావు, దైవాశీర్వాదాన్ని చూస్తావు. నమస్కరించండి. నువ్వు ఇచ్చిన మాటను బట్టి నాకు బ్రతకాలని ఉంది బాబు. నేను బ్రతుకుతానయ్యా. నువ్వు ఉంటానని మాట ఇచ్చావు. ప్రతిదీ మిగులుతుందన్నావు. పనులు ప్రారంభిస్తాను, కార్యము సఫలమవుతుందన్నావు కదా. అడుగులు ముందుకేస్తాను. నువ్వు నమ్మదగిన దేవుడు అయ్యా. నీకు దూరంగా ఉండి మేము బ్రతకలేం బాబు. అందరూ ప్రార్థనలో ఉందాం, అందరం ప్రార్థనలో ఉందాం. ఏడుస్తున్నావా? ఆధారం లేదని ఏడుస్తున్నావా? నాకెవరున్నారు, నాకెవరున్నారు? ఏడో ఆయన ఉన్నాడు. కొండంత దేవుడున్నాడు. నీవే అనేక మందికి అండగా ఉండబోతున్నావు. అనేక మందికి తండ్రి స్థానంలో ఉంటావు, అనేక మందికి యజమానుడి స్థానంలో ఉంటావు, అనేక మందికి సలహాలు ఇస్తావు, అనేక మందికి ధర్మము చేస్తావు. దేవుడు నిన్ను ఇచ్చువారిగానే చేస్తాడు. ఆయన జ్ఞాపకము చేసుకున్నాడు. అందరు 2 చేతులు పైకెత్తి, నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. అందరూ మీ 2 చేతులు తలపైన పెట్టుకోండి. నీతో గడిపే ప్రతి క్షణము ఆనంద బాష్పాలు ఆగవయ్యా. నీ మాట వింటే నవ్వు వస్తుంది బాబు. నీ మాట వింటే ఒక శుభప్రదమైన నిరీక్షణ, నా ఆత్మ ధైర్యము బయటకు వస్తుందయ్యా. కృపతలంచగా మేలు యోచింపగా, కృపతలంచగా మేలు యోచింపగా, నాగలమాగదు స్తుతించగా, నిన్ను కీర్తించగా. యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా, అయ్యా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా. నీతో గడిపే
ప్రతి క్షణము నీతోనే గడుపుతానయ్యా. ఇంతవరకు పోకిరి మాటలు చెప్పే వాళ్ళతో గడిపాను, ఇంతవరకు కామెడీ చేసే వాళ్ళ దగ్గర ఉన్నాను, ఇంతవరకు చెప్పుడు కొట్టు మాటలు చెప్పే వాళ్ళ దగ్గర ఉన్నాను, ఇంతవరకు సమయం వ్యర్థం చేశాను. ఇక మీదట నీ వాక్యమునకు దగ్గరగా ఉంటాను, ఇక మీదట పరిశుద్ధతకి దగ్గరగా ఉంటాను, ఇక మీదట నీ సన్నిధికి దగ్గరగా ఉంటాను, నీతోనే గడుపుతాను. ఒక సమయం మీకు ప్రకటిస్తున్నాను. శిరస్సు మీద 2 చేతులు పెట్టుకుని మీకు ఏం కావాలో అడగండి. ఇప్పుడు మిగిలిపోతుంది, అది మిగులు చూస్తారు. నీ కన్నీళ్ళు ముత్యాలుగా ఉంటాయి. అందరూ ప్రార్థనలో ఉందాం. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేద్దాం. అందరూ ఎవరి మట్టుకు వారే వ్యక్తిగతంగా ప్రార్థనలు ఏకీభవించండి. మన మధ్యన సేవకురాలు సత్య గారు వచ్చి ప్రార్థనలో నడిపిస్తారు. ఓ హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన మా దేవా, మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, పరిశుద్ధుడైన మా దేవా, కృపామయుడా, దయామయుడా, ప్రేమామయుడా, నీకు వందనాలు ప్రభు. వాత్సల్యము గలవాడా, గడిచిన కాలమంతిని బలిష్టమైన రెక్కల చాటును కాపాడి ఈ ఆగస్టు నెలలో అయ్యా నీ సన్నిధిలో ప్రభు ఈ గురువారము తైలాభిషేక ఆరాధన మేమందరము సంతోషముగా నిన్ను ఆరాధించుటకు, నిన్ను స్తుతించుటకు నీవిచ్చిన మంచి సమయమును బట్టి నీకు వందనాలు ప్రభు. 2-3 ఎక్కడైతే నా నామమును ఏకీవిస్తారో వారి మధ్య నేను ఉంటానని సెలవిచ్చిందేవా. వేలాది మందిగా కూడి నీ సన్నిధిలో మేమందరము ప్రార్థిస్తుండగా మా అందరి ప్రార్థన మీరు ఆలకించండి. నీవున్నావని ఫలము దయచేస్తావని నమ్మవలని కదా అంటున్నావు ప్రభు. నీవున్నావని ఫలము దయచేస్తావని విశ్వాసంతో బిడ్డలందరూ వచ్చి ఆసక్తిగా నిన్ను వేడుకుంటున్నారు. ప్రతి మొరను మీరు ఆలకించండి అయ్యా. ఇంతవరకు ప్రభు నీ ఆత్మ స్వాధీనంలో పాటల ద్వారా నీ నామానికి మహిమ తెచ్చుకున్నావు, ఆరాధన సహాయం అనుగ్రహించున్నావు. నీ సేవకులను సిలువుచాటును మరుగుపరిచి 7 ఆత్మశక్తిని అనుగ్రహించి వారి ముఖాంతం నుండి మా అందరితో మాట్లాడినందుకే నీకు వందనాలు. నీ వాక్యం ద్వారా మమ్మల్ని తృప్తిపరిచావు అయ్యా. నీ వాగ్దానములు మా పట్ల వెల్లడి పరిచినందుకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. అవునైనా భయంకరమైన కరువు దినములో అయ్యా సమృద్ధైన ఆహారమును ఇచ్చిన్నావు ప్రభు. కొండలో ఉన్న విషమును మధురముగా మార్చిన దేవుడు, 20 రొట్టెలు 100 మంది తినగా ఇంకను మిగిలిన వాగ్దానము ఆశీర్వాదమును మాకు ప్రకటించినందుకై నీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం. 5,000 మంది ప్రభు 2 రొట్టెలు 5 రొట్టెలు 2 చేపలు అయ్యా 5,000 మంది తినినప్పటికీ మిగిలిన 12 గంపలు నింపిన ఆశీర్వాదమును మా అందరికీ మీరు అనుగ్రహించినందుకే నీకు వందనాలు అయ్యా. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచున్నారు. ప్రతి ఒక్కరు రెక్కల కష్టార్జితాలు మీరు ఆశీర్వదించి దీవించండి. కరువులో సమృద్ధినిచ్చే దేవుడు అయ్యా, సమస్తమును చేయగలవాడు. నీవు సర్వశక్తిమంతుడు, ఏదైనాను చేయగల శక్తిమంతుడని ఈ దినము మరొకసారి మా అందరితో మాట్లాడినందుకే నీకు వందనాలు. ఏ సమస్యలతో ప్రభు బిడ్డలందరూ వచ్చి మొదలుపెడుతున్నారు, వారు ప్రతి సమస్య నుండి విడుదల కలిగించండి. ప్రతి ఒక్కరికి సమృద్ధిని మీరు అనుగ్రహించండి. నీ దీవెన, నీ ఆశీర్వాదములతో ప్రతి ఒక్కరిని నింపండి. ఆసక్తిగా నీ సన్నిధికి వచ్చి మొర్ర పెట్టుకుని వెళుతుండగా వారి జీవితంలో ఏలుబడి చేస్తున్న చీకటిని, అసమాధానమును తొలగించి విడుదల అనుగ్రహించండి. సమాధానము, సంతోషము, ఆశీర్వాదము, నీ సమృద్ధి, మిగిలి ఉన్న సమృద్ధి అయిన ఆశీర్వాదములు దీవెనతో వారిని నింపండి. ప్రతి ఒక్కరూ ప్రభుని అభిషేకం తీసుకుని ఆశీర్వాదకరంగా వెలుటకు సహాయం అనుగ్రహించండి. ఎంతవరకు ప్రభు వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి మమ్మల్ని బలపరుచున్నారు. అవునైనా తైలాభిషేకంలో, సమర్పణలో, సమస్తంలో, ముగింపు ఆశీర్వాద ప్రార్థనలో, సమస్తంలో మీరు తోడుగా ఉండి నడిపించమని, ఎక్కడా సాతాను గలిబిలి చేయకుండా నీ ఆత్మ స్వాధీనంలో ఆరాధన జరిగించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డని నీ సమృద్ధైన దీవెనతో ఆశీర్వాదంతో నింపమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్.